ఈరోజు అధికార పార్టీ ఏజెంట్ల లాగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని ఆపలేకపోగా, దాడిని నిలువరించలేకపోగా ఈరోజు దాడికి పాల్పడిన వారిపైనే కేసులు పెట్టడం అనేటువంటిది, అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ యాక్ట్లు పెట్టడం అనేటువంటిది రాష్ట్రంలో ఇట్లాంటి మరిన్ని సంఘటనలు జరగడానికి తోడ్పడతాయి తప్ప ఈరోజు దాడి చేసిన వాడి మీద ఒకే రకమైన కేసు, బాధితులపైన ఒకే రకమైన కేసులు పెట్టి దానికి తోడు ఎస్సీ యాక్ట్లని కలిపి పెట్టడం అనేటువంటిది ఎక్కడికి దారితీస్తుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలా. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, ఆస్తులపైన, ఆఫీసులపైన ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు నిత్యం చెప్పేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ఈరోజు అమలుపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వారు క్షేమంగా సంతోషంగా ఉండగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటి రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత ఇవి ఎక్కడికి దారితీస్తాయో మీరు ఆలోచిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలా, వాళ్ళపైన కేసులు పెట్టాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టిన అక్రమ కేసులు, తప్పుడు కేసుని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఒక ఆఫీస్ పైన దాడి జరిగితే, మా ఆఫీస్ పైన దాడి జరిగితే మేము వాళ్ళని పరామర్శించడానికి కానీ, ఆఫీస్ దగ్గరికి పోవడానికి కానీ ఈరోజు మేము అనుమతించమనేటువంటి వైఖరిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగానే సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిని పోకుండా ఆపివేసినారు, అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిని పోకుండా ఆపు చేసినారు, అనేక మంది లీడర్లని హౌస్ అరెస్టులు చేసినారు. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా అత్యంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడిదెక్కడ అరెస్ట్ చేసినారు.